BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటక అశోక్ చక్రవర్తి. స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ని మనం స్టార్ట్ చేస్తున్నాము. ఈ సిరీస్ ఏంటంటే మీరు అటెండ్ అయ్యి క్లాసెస్ని కంటిన్యూస్గా చూసి మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది. చాలా ఈజీ వేలో నేను చెప్తాను. చాలా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. అసలు ఇంగ్లీష్ అంటే ఏంటి, ఇలా ఉంది, అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది అని మనకు అనిపిస్తుంది. కానీ నేను చెప్పే ఏవైతే కొన్ని టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వితౌట్ యువర్ ప్రాక్టీస్ యూ కెన్ స్టార్ట్ స్పీకింగ్ ఇంగ్లీష్ అని నేను చెప్పను. విత్ యువర్ ప్రాక్టీస్ ఓన్లీ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్. మనము ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి అన్నది కూడా నేను చెప్తాను. రెగ్యులర్గా డైలీ ఒక 6 hours ప్రాక్టీస్ చేయాలి. రెగ్యులర్గా 6 hours, అది కూడా డైలీ ప్రాక్టీస్ చేసి మీరు కంటిన్యూస్లీ ఒక 2 months హార్డ్ వర్క్ చేయాలి. రిటర్న్, అలాగే రైటింగ్, స్పీకింగ్, లిసనింగ్, ఇవన్నీ కూడా ఉండాలి. రైటింగ్, రీడింగ్, లిసనింగ్, స్పీకింగ్, ఈ 4 waysలో మనము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా ఇంగ్లీష్ వస్తుంది. నేను ఎంత ఈజీగా చెప్తానో చూడండి. ఇదేంటి అంటే ఇది స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్. ఇందులో మనం ఏమేమి డిస్కస్ చేసుకుంటాం, అలాగే టాపిక్స్ ఏంటి, కష్టంగా ఉంటాయా, ఈజీగా ఉంటాయా మీకే తెలుస్తుంది. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మీకు కొత్త కాదు, అంటే అసలే తెలియదు అని కాదు. కాకపోతే ఏంటంటే ఈ వేలో మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. మనం ఏమేమి డిస్కస్ చేసుకుంటాం అనేది ఫస్ట్ మాత్రం మన ఒక విషయం ఉంది. లెర్నింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నేర్చుకోవాలి, ఏదైనా భాష నేర్చుకోవాలి అంటే మాత్రం అది మీ చేతిలోనే ఉంది. లెర్నింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అన్నాను. లెర్నింగ్ లాంగ్వేజ్ అంటే భాష నేర్చుకోవడం మీ చేతుల్లోనే ఉంది అని. మన చేతుల్లోనే అంతా ఉంది అని అంటారు. అటువంటిదైతే నేను చెప్పను. మన చేతుల్లో ఎంత ఉండాలో అంతే ఉంటుంది. ఇప్పుడు లాంగ్వేజ్ అనుకోండి, లాంగ్వేజ్ ఎంత మనం ప్రాక్టీస్ చేస్తే మనకు కంపల్సరీగా వస్తుంది. నాట్ ఓన్లీ ఇంగ్లీష్, ఇఫ్ యూ ప్రాక్టీస్ సమ్ అదర్ లాంగ్వేజ్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ లాంగ్వేజ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అండ్ వితౌట్ యువర్ ప్రాక్టీస్ నో ఫ్యాకల్టీ కెన్ డూ ఎనీథింగ్. ఎంత పెద్ద ఫ్యాకల్టీ ఏమున్నా కూడా ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అది మీ చేతుల్లోనే ఉంది. నేను చెప్పినట్టుగా రెగ్యులర్గా 6 hours కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు కంపల్సరీగా ఇంగ్లీష్ వస్తుంది. మనము ఏమేమి డిస్కస్ చేసుకుంటాం, సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేను చెప్తాను ఫస్ట్. ఎందుకంటే మన గురించి మనం మాట్లాడడం తెలియాలి. వాట్ ఆర్ ద డీటెయిల్స్ దట్ వీ గివ్ డ్యూరింగ్ అవర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది అది ఫస్ట్ పాయింట్ అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సి వాట్ ద సెంటెన్సెస్ వీ యూజ్ హియర్, ఏమేమి ఇంపార్టెంట్ అనేది అది చెప్తాను. అలాగే టెన్సెస్ అనేది ఉంటుంది. ఈ యాక్చువల్గా ఏంటంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది స్టార్టింగ్ టాపిక్. ద స్టార్టింగ్ టాపిక్ ఈజ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. దట్ డజంట్ మీన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ లేకుండా మనము ఇంగ్లీష్ నేర్చుకోలేము అని నేను చెప్పడం లేదు. స్టార్టింగ్ టాపిక్ ఈజ్ దట్, అండ్ ఇట్ డజంట్ టేక్ మచ్ టైమ్, బట్ దీస్ 2 topics విల్ టేక్ టైమ్. అండ్ అలాగే ఇవి మాత్రం మీరు ప్రాక్టీస్ చేస్తే, ఎలా ప్రాక్టీస్ చేస్తే ఎంత బాగుంటుంది అన్నది మీకే తెలుస్తుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమేమి ఉన్నాయి, ఏమి ఇంపార్టెంట్, ఏమి అన్ఇంపార్టెంట్ అన్నది కూడా నేను చెప్తాను. వీ డోంట్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు డిస్కస్ ఆల్ దీస్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, అన్ని పార్ట్స్ని డిస్కస్ చేసుకోవడానికి ఎక్కువగా టైం తీసుకోము. టెన్సెస్ ఉన్నాయి. టెన్సెస్ కూడా మీకు తెలుసు. టెన్సెస్లో ఎన్ని టెన్సెస్ ఉన్నాయి, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఉన్నా మనకు అందులో ద టెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ సమ్ పార్ట్స్. అందులో కూడా మళ్ళీ సమ్ పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు డివిజన్స్ అంటే మళ్ళీ సబ్ డివిజన్స్ ఉన్నట్టుగా. టెన్సెస్ని టోటల్గా చూస్తే మనకి 12 tenses ఉన్నాయి. కానీ మై డియర్ ఫ్రెండ్స్, అన్ని టెన్సెస్ మనం యూస్ చేయము. సో ఎన్ని టెన్సెస్ మనం యూస్ చేస్తాం, ఎన్ని టెన్సెస్ మనము యూస్ చేయము అన్నది నేను మీకు చెప్తాను. అండ్ ఫస్ట్ నేను అన్నట్టుగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఒకసారి చూద్దాం. సెల్ఫ్ ఇంట్రడక్షన్లో మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటి అంటే మనము ఏం యూస్ చేయాలి. ఫస్ట్ సెంటెన్స్ ఇక్కడ చూడండి. ఫస్ట్ సెంటెన్స్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అంటాం. జనరల్లీ వీ గివ్ అవర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇన్ క్లాస్, ఇన్ కాలేజ్ ఆర్ ఇన్ స్కూల్ ఆర్ ఇన్ ఆఫీసెస్. ఎక్కడైనా ఇస్తాం మనం. ఎక్కడైనా ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యాం, వీ హ్యావ్ జాయిన్డ్ సమ్ ఆఫీస్, దే ఆర్ కలీగ్స్ ఆస్క్ us,
టు గివ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఇది మీ పరిచయం ఇవ్వండి అంటారు. మనం ఎక్కడికైనా కొత్త ఇంట్లోకి వెళ్ళాం, అక్కడ ఉన్న నైబర్స్ మీ పరిచయం ఇవ్వండి అంటారు. అలాగే ఒక కాలేజ్లో జాయిన్ అయ్యాం, మన పరిచయం అడుగుతారు. దీస్ ప్లేసెస్ వీ గివ్. అండ్ అక్కడ ఒకవేళ మనం కాలేజ్లో ఇస్తున్నాం, గుడ్ మార్నింగ్ సార్ అంటాం, గుడ్ మార్నింగ్. అక్కడ మేడం అంటే గుడ్ మార్నింగ్ మేడం అంటాం. అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అనొచ్చు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అనొచ్చు. లేదా ఆల్ ఆఫ్ యూ అని కూడా అనొచ్చు. అంటే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అండ్ ఆల్ ఆఫ్ యూ, మీ అందరికీ గుడ్ మార్నింగ్ అని. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని చెప్పానంటే గుడ్ ఆఫ్టర్నూన్, ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ అంటాం, ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్ అంటాం. ఓకే, మనము నైట్ చెప్పం మామూలుగా ఇంట్రొడక్షన్, గుడ్ నైట్ మై డియర్ ఫ్రెండ్స్ అని అన్నాం కదా, రైట్. అలాగే ఇది ఇన్ఫార్మల్ అవుతుంది చూడండి. దిస్ ఈస్ ఇన్ఫార్మల్, ఇది ఇన్ఫార్మల్. మై డియర్ ఎప్పుడు కూడా రెండే ఉంటాయి, ఫార్మల్ ఉంటుంది, ఇన్ఫార్మల్ ఉంటుంది. ఇవి రెండే మనం చూడాల్సింది. యాక్చువల్గా ఫార్మల్ లాంగ్వేజ్ నేర్చుకుంటేనే బాగుంటుంది. ఇది ఇన్ఫార్మల్ అనమాట. ఇది జనరల్ టాక్ అంటాము, ఇది అఫీషియల్ టాక్ అంటాం. ఫార్మల్, ఇన్ఫార్మల్, డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఫార్మల్ అంటేనేమో అఫీషియల్, ఇన్ఫార్మల్ అంటేనేమో జనరల్ థింగ్, రైట్. ఇలా కూడా మీరు ఇవ్వచ్చు. మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు, యువర్ ఫ్రెండ్స్ ఆర్ దేర్, సమ్ 50 people ఉన్నారు, యువర్ ఫ్రెండ్స్ have gathered somewhere and they ask your introduction. వాళ్ళు అడిగినప్పుడు మీరు ఇలా ఇవ్వచ్చు, హలో మై డియర్ ఫ్రెండ్స్ అనొచ్చు, లేదా హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, హాయ్ వన్ అండ్ ఆల్, లేదా హలో వన్ అండ్ ఆల్, లేదా హాయ్ ఎవ్రీవన్, లేదా హలో ఎవ్రీవన్. చూడండి, ఇది ఇన్ఫార్మల్ అని. ఇన్ఫార్మల్ అంటే స్లాంగ్, అంటే థర్డ్ క్లాస్ లాంగ్వేజ్, ఫోర్త్ క్లాస్ లాంగ్వేజ్ కాదు. మనం మామూలుగా రాంగ్ వర్డ్స్ యూజ్ చేయడం కానివ్వండి, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం కానివ్వండి, అది కాదు. యాక్చువల్గా ఏంటంటే జనరల్ టాక్ అనమాట. యూ టాక్ టు యువర్ అంకుల్, హాయ్ అంకుల్ అంటారు. హాయ్ అంకుల్ అంటే తప్పేం కాదు, కానీ మీరు అదే మీ సార్ కానీ మీ టీచర్ కానీ ఎవరైనా కనిపించినప్పుడు హాయ్ సార్ అని అనడం కరెక్ట్ కాదు. అది ఇన్ఫార్మల్ అనమాట. హాయ్ అనేది ఇన్ఫార్మల్ అవుతుంది. మీరు అదే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అని అన్నారనుకోండి, ఇది మనకు ఫార్మల్ అవుతుంది. సో దీస్ ఆర్ ఫార్మల్ అండ్ దిస్ ఈస్ ఇన్ఫార్మల్. ఫస్ట్ సెంటెన్స్ ఇది యూజ్ చేస్తాం చూడండి మై డియర్. అలాగే నెక్స్ట్ చూడండి, సెకండ్ సెంటెన్స్ మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యూ. ఇక్కడ అన్ని సెంటెన్సెస్ యూజ్ చేయడం కాదు, యూ కెన్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ దీస్. యూ షుడ్ నాట్ యూజ్ ఆల్ దీస్ సెంటెన్సెస్. అంటే ఇక్కడ ఇన్ని సెంటెన్సెస్ ఉన్నాయి కదా, దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు యూజ్ ఆల్ దీస్ సెంటెన్సెస్. ఓన్లీ వన్ ఆఫ్ దీస్ యూ హ్యావ్ టు సెలెక్ట్, రైట్. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యూ, నన్ను మీకు పరిచయం చేయనివ్వండి. సెకండ్ సెంటెన్స్ చూడండి, ఇది ఫార్మల్గా మీరు మాట్లాడుతున్నారు, యు ఆర్ గివింగ్ జస్ట్ యువర్ ఇంట్రడక్షన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సమ్ పీపుల్. అప్పుడు మనం అనాల్సింది ఏంటంటే, అందరిని విష్ చేసిన తర్వాత మళ్ళీ నా పరిచయం ఇవ్వనివ్వండి అని చెప్పాలి. టాపిక్స్ ఇంట్రడక్షన్ అంటాం అక్కడ. యూ కెన్ యూజ్ దిస్ సెంటెన్స్ ఆర్ యూ కెన్ యూజ్ దిస్ సెంటెన్స్ ఆల్సో. లెట్ మీ స్పీక్ అబౌట్ మై సెల్ఫ్, లెట్ మీ స్పీక్ అబౌట్ మై సెల్ఫ్, నా గురించి కొంచెం మాట్లాడివ్వండి అని. లెట్ మీ గివ్ యూ మై సెల్ఫ్ ఇంట్రడక్షన్. చూడండి, ఇక్కడ మై సెల్ఫ్ అని ఉంది, ఇక్కడ మై సెల్ఫ్ అని ఉంది. సెల్ఫ్ ఇంట్రడక్షన్, దీస్ టూ వర్డ్స్ ఆర్ డిఫరెంట్ అండ్ దిస్ వర్డ్ ఈజ్ వన్ వర్డ్. మై సెల్ఫ్ అనేది ఇక్కడ ఒకటి, మై సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఒకటి. ఓకే, రైట్. సెల్ఫ్ ఇంట్రడక్షన్, దీస్ టూ వర్డ్స్ ఆర్ వన్ హియర్. లెట్ మీ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై సెల్ఫ్ అని కూడా అనొచ్చు. అలాగే లెట్ మీ గివ్ యూ మై సెల్ఫ్ డీటెయిల్స్. చూడండి, లెట్ మీ గివ్ యూ మై సెల్ఫ్ డీటెయిల్స్. లేదా ఇలా కూడా అనొచ్చు, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యూ. చూడండి, ఇక్కడ ఒకటి మాత్రమే చేంజ్ ఉంది. ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యూ, మై సెల్ఫ్ టు యూ, నన్ను మీకు పరిచయం ఇవ్వనివ్వండి, నేను మీకు పరిచయం ఇవ్వాలనుకుంటున్నాను అని. ఈ సెంటెన్సెస్ ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, ఓన్లీ ఇన్నేనా అంటే కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, యూ కెన్ చేంజ్ లైక్ దిస్, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ మై సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ మై సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ మై సెల్ఫ్ డీటెయిల్స్, ఐ వుడ్ లైక్ టు స్పీక్ అబౌట్ మై సెల్ఫ్, ఐ వుడ్ లైక్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై సెల్ఫ్. చూడండి ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. ఐ వుడ్ లైక్ టుతో కూడా యూజ్ చేయొచ్చు మీరు. అంటే ఇక్కడ మీరు లెట్ మీ అని రాశారు, నన్ను ఇవ్వనివ్వండి అన్నారు. ఐ వుడ్ లైక్ టు స్పీక్ అబౌట్ మై సెల్ఫ్ అని కూడా మీరు అనొచ్చు. అంటే నా గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను అని అర్థం. ఇక్కడ మీరు యూజ్ చేసేటప్పుడు ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై సెల్ఫ్ అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని కూడా అనొచ్చు. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఇక్కడ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ అన్నారు, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ అన్నారు. అన్న తర్వాత సెకండ్ సెంటెన్స్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యూ.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై సెల్ఫ్. నేను నా గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నా పర్వాలేదు, అనకపోయినా పర్వాలేదు. కానీ అఫీషియల్గా మీరు మాట్లాడాలనుకోండి, జస్ట్ అలా కూడా మాట్లాడచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఫ్రేజ్ అనమాట, రైట్? సో చూడండి, సెంటెన్సెస్లో ఏది యూస్ చేసినా కరెక్టే మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యూ, లెట్ మీ స్పీక్ అబౌట్ మై సెల్ఫ్, లెట్ మీ గివ్ యూ మై సెల్ఫ్ ఇంట్రడక్షన్, లెట్ మీ స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ about myself, let me give you my self details, I would like to introduce myself to you, I would like to speak a few words about myself అని మీరు ఏదైనా అనొచ్చు. ఈ సెంటెన్సెస్లో ఏదైనా అనొచ్చు. అండ్ దిస్ ఇస్ సెకండ్ సెంటెన్స్. సో తర్వాత మనం మన ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఏ సెంటెన్సెస్ యూస్ చేయాలి, ఏ ఆర్డర్ని మనం ఫాలో అవ్వాలనేది అది క్లియర్గా మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. జస్ట్ కీప్ ఇన్ టచ్ అండ్ డెఫినెట్లీ మీకు ఇంగ్లీష్ ఈజీగా ఎలా ఉంటుందో మీరు అది విన్నారనుకోండి, మీకు అనిపిస్తుంది అరే హౌ ఈజీ ఇంగ్లీష్ ఈజ్ అన్నట్టు అనిపిస్తుంది మీకు. అంటే నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. ఎలా అయితే ఒక 6 hours ప్రాక్టీస్ చేయమన్నాను, అలాగే ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేయలేదనుకోండి రా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విల్ మీట్ కంటిన్యూషన్. ఓకే, థ్యాంక్స్ అ లాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.